నమస్తే. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్ ను హెచ్చరిస్తున్నాడు. ఇండస్ వాటర్ ట్రీటీని, సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే మేము భారత్తో యుద్ధం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. తరచుగా ప్రతి నెల రోజులకోసారో 2 వారాలకోసారో ఇలాంటి బెదిరింపులు, కవ్వింపు చర్యలు పాకిస్తాన్ నుండి వస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతున్నాడు, ఒకసారి అసిం మునీర్ మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. మేము భారత్తో యుద్ధం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజున పాకిస్తాన్ ఉందా? లేదంటే కేవలం తమ దేశంలో జరుగుతున్నటువంటి ఈ అంతర్గత సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక డైవర్షన్ టాక్టిక్స్ ఏమైనా పాకిస్తాన్ వాడుతోందా? భారత్‌ని బూచిగా చూపించి, భారత్ మేమేదో చేయబోతున్నాం అని చెప్పి ఒక సైకలాజికల్ వార్‌ఫేర్ ఏమైనా పాకిస్తాన్ చేస్తోంది. సో, ఈజ్ పాకిస్తాన్ రెడీ ఫర్ వార్? ఒకవేళ అదే నిజమైతే భారత్ సంసిద్ధంగానే ఉందా? ఎలా రెస్పాండ్ అవుతోంది? ఎలా రెస్పాండ్ కావాలి? లెట్స్ టాక్. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. నమస్కారం. నమస్తే రావు గారు. నమస్తే. రావు గారు, ఈ ఖవాజా ఆసిఫ్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం లాస్ట్ 3-4 మంత్స్‌లో ఈ రెండోసారో మూడోసారో మనకు వినిపిస్తుంది. ఒక్కోసారి అసిం మునీర్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. వీఆర్ రెడీ ఫర్ వార్ అంటున్నాడు. రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఏంటి అసలు యుద్ధం చేసేటువంటి కండిషన్‌లో పాకిస్తాన్ ఉందా? ఎందుకు, ఎలా చూడాలి మనం వీటిని? పాకిస్తాన్ న్యూక్లియర్ డాక్ట్రిన్‌లో ఒక వర్డ్ ఉందండి. అదేంటంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెటన్ అయినప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ముందస్తుగా వాడచ్చు. అంటే ఎనిమీ సైడ్ నుంచి ప్రొవొకేషన్ లేకపోయినా కానీ సొంతంగా ముందరే వాడేయచ్చు. అంటే ప్రోయాక్టివ్గా వాడచ్చు. అందులో ఒక భాగం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీకి ఏదైనా అయినా కానీ, లేకపోతే నీళ్ళని పాకిస్తాన్కి వెళ్లాల్సిన నీళ్ళని ఇండియా అడ్డుకున్నా కానీ ప్రోయాక్టివ్గా న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు వాడచ్చు. సో అంటే ఏంటంటే ఇండస్ మనం ఎప్పుడైతే లాస్ట్ మే తర్వాత ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మనం ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాము, మీరు టెర్రరిజం ఆఫ్ చేయండి, డిస్కషన్స్ తీసుకురండి, వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వండి, మేము ఇండస్ వాటర్ ట్రీటీ రీనెగోషియేట్ చేయడానికి తయారుగా ఉంది. రీనెగోషియేషన్ ఎందుకు అంటున్నారంటే ఈ ఉన్న 6 నదుల్లోనూ 85% వాటర్ మనం పాకిస్తాన్కి ఇచ్చాం. ఓన్లీ 15% 1960లో మనం తీసుకుదలిచాం. అది 1960 నుంచి ఇప్పటికి 66 సంవత్సరాల పైన అయిపోయింది. ఆ 66 సంవత్సరాల్లో మనకి చాలా అవసరాలు మారిపోయినాయి. టెక్నాలజీ మారింది. హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయగలిగే కెపాసిటీ మనకి చాలా అవసరం ఉంది, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. సో దీనివల్ల ఏంటంటే మనం రీనెగోషియేషన్ కోసం అడుగుతున్నాం. అది 2025లో ఫుల్గా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం రీనెగోషియేషన్ అడుగుతుంటే వాళ్ళు 2014 నుంచి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ముందర నుంచి స్టాఫ్ టెక్నికల్ లెవెల్ డిస్కషన్స్ జరుగుతాయి. సో ఇందులో ఏంటంటే పాకిస్తాన్ ఇండస్ వాటర్స్ మీద హెవీగా డిపెండెంట్ ఉంది. అది పాకిస్తాన్లో ఇస్లామాబాద్కి లాహోర్కి మధ్యలో మంగళ డ్యామ్ అని చెప్పి పెద్ద డ్యామ్, బిగ్గెస్ట్ డ్యామ్ కట్టి దానివల్ల మేజర్ పాకిస్తాన్ ఏరియాస్ అన్ని ఇరిగేషన్ అవుతుంది. ఆ మంగళ డ్యామ్లోకి నీరు ఇండస్ వాటర్ నుంచి వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది. దానివల్ల ఈ సంవత్సరం కాకపోయినా కానీ వచ్చే సంవత్సరం చాలా పరిశీలనలు ఉంటాయి. ఎందుకంటే దీని మీద ఆధారపడి వాళ్ళకి 21 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆధారపడి ఉన్నాయి. మొత్తం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్ని దీని మీదే ఉన్నాయి. ఇంకా వేరే చోట్ల ఎక్కడ లేవు, వాళ్ళకి ఏ నది లేదు. సెకండ్ థింగ్, పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ అంతా ఈ మంగళ డ్యామ్ నుంచి ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో నిజంగా పలుకుబడి పవర్ ఉన్న మనుషులైతే పంజాబీసే, వాళ్ళకి తీవ్రంగా దెబ్బ కొడుతుంది. ఇంకా సింధు ప్రాంతం అంటారా, ఆల్రెడీ కరాచీ ప్రాంతంలో ఈసారి వాటర్ ట్యాంకు తెప్పించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది వాళ్ళకి. రెండోది, ఇదే వచ్చే సంవత్సరం కొనసాగితే శాలినేషన్ పెరిగిపోతుంది. అంటే భూమిలోకి చౌడు భూములు అంటాం మనం, చౌడు భూములు అయిపోతాయి భూములన్నీ కూడా, ఎడారులు అయిపోతాయి, అంతేగా, శాలినేట్ అయిపోతాయి. తర్వాత కరాచీ హార్బర్లో ఇసుక మేటలు పేరుకుపోతాయి. దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం కూడా బంగ్లాదేశ్కి ఎక్కువ నీళ్ళు ఇచ్చి మనకు కూడా కలకత్తా హార్బరు డ్రెడ్జింగ్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు
ఆ ఇసుక మెటల్ని న్యాచురల్ ఫ్లోలో తీయడానికి ఇప్పుడు మనకు నీళ్లు సరిపోవట్లేదు. ఇక్కడ అదే పరిస్థితి కరాచీకి వస్తుంది. ఇంకోటి చూస్తే ఈ సమయంలో పాకిస్తాన్ ఏదో పెద్ద అంతర్జాతీయంగా పలుకుబడి గల దేశం అనుకుంటోంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా మధ్యన ఒక ఎంఓయు సైన్ చేయించడానికి దానికి తోడ్పడ్డారు. అమెరికా కూడా దాన్ని ఇస్లామాబాద్ ఎంఓయు అని పిలుస్తోంది. ఆ ఎంఓయు చేసినందుకు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశం కింద పరిగణించుకుని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఎస్, న్యూక్లియర్ థ్రెట్ కూడా చూపిస్తున్నారు పరోక్షంగా. ఆల్రెడీ సంవత్సరం పైన అయింది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సాయల్కోట్ ప్రాంతంలో మోహరించి ఉన్నాయి వాళ్ళే ఆల్రెడీ. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే 2 కిలోటన్స్, అంటే కేవలం 25 కిలోమీటర్స్ ఏరియాలోనే కొంత ఒక చిన్న టౌన్, అంటే వరంగల్ లాంటి టౌన్ అంతా ఎఫెక్ట్ అయ్యేంత వరకు అటువంటి న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు వాళ్ళు మోహరించి పెట్టారు. అలాగే వాళ్ళ ట్యాంకులు అవన్నీ కూడా చాలా రోజుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్ని బోర్డర్ ఏరియాస్లోనే ఉన్నాయి. అంటే యుద్ధానికి 100% సంసిద్ధంగా ఉన్నారు. ఇండియాని న్యూక్లియర్ వెపన్ తోటి బెదిరించాలని చూస్తున్నారు. ఆ బెదిరింపులకి మనం లొంగిపోయితే దాంతో పాటుగా వాళ్ళ ప్రెసిడెంట్ ఇంకా వేరే నాలుగుతోటి మాట్లాడుతున్నారు. ఇండియాలో మసీదులన్నీ కూల్చేస్తున్నారు, ఇండియాలో ముస్లింలని తక్కువ చూపు చూస్తున్నారు, ఇటువంటి ప్రోపగాండా మొదలుపెట్టారు. కానీ యాక్చువల్గా చూస్తే వాళ్ళ ఓన్ నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో షియాస్కి చెందిన మాస్కులు 15 లాస్ట్ 1.5 monthలో కూల్చేయడం జరిగింది. డ్రోన్స్ ద్వారా డ్యామేజ్ కానివ్వండి, ఎయిర్ అటాక్ కానివ్వండి, ఫిజికల్ అటాక్ కానివ్వండి, 15 పైగా మాస్కులన్నీ పాకిస్తాన్ షియా తెగకు చెందిన మాస్కులన్నీ కూల్చివేయబడ్డాయి. ఈ రేపు ఎల్లుండో మొహరం రాబోతుంది. ఆ టైంలో నాకు ఉన్న అభిప్రాయం ప్రకారం కనీసం ఒక 30 మందిని చంపేయాలని చూస్తారు ఏదో ఒక మాస్క్లో షియాస్ని, ఈ సున్నీస్ అంతా కలిపి. ఎక్కడంటున్నారు మీరు? పాకిస్తాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో ఆల్రెడీ వాళ్ళ మత గురువుని చంపేయడం జరిగింది. షియాస్ కున్న ఒక ఇంపార్టెంట్ కీలకమైన మత గురువుని చంపేయడం జరిగింది. దాని గురించే ఫజలుర్ రహమాన్ చాలా కోపంగా ఉన్నారు. ఫజలుర్ రహమాన్ అన్న అతని వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో చాలా కీలకమైన వ్యక్తి. దీనితో పాటుగానే వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో బిలావల్, ఎవరికైతే పిపిపి పార్ట్నర్షిప్ ఉందో గవర్నమెంట్లో, కానీ ఆయన గవర్నమెంట్లో లేరు. ఆయన ఇచ్చిన కామెంట్స్, లాస్ట్ ఇయర్ ఇచ్చిన కామెంట్స్ అయితే నీరైనా ప్రవహిస్తుంది లేకపోతే రక్తమైనా ప్రవహిస్తుంది అని చెప్పారు. ఇందస్ వాటర్ మనం ఆఫ్ చేస్తే అదే ధోరణి కొంచెం తగ్గించి నేషనల్ అసెంబ్లీలో మాట్లాడారు. అంటే ఇన్ని విధాలుగా వాళ్ళు యుద్ధానికి తయారుగా ఉన్నాం, మీరు ఇందస్ వాటర్ ట్రీటీని రీనెగోషియేట్ చేయండి, మేము మాత్రం టెర్రరిజాన్ని ఆఫ్ చేయం, అది మా హక్కు, మాకు అమెరికా అండ్ ఉంది అని చెప్పుకొస్తున్నారు. అయితే అమెరికా అండ్ ఉంది, మాకు చైనా అండ్ ఉంది, మాకు చైనా వెపన్స్ ఉన్నాయి, మాకు చైనా శాటిలైట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మేము యుద్ధం చేసి భారత్ని గెలవగలదు. అందుకనే చెప్పి ఇండియాలో లోకల్గా హిందూ ముస్లింల మధ్యన ఐక్యత పోగొట్టడానికి భారతదేశంలో ముస్లిం మాస్కులన్నీ మనం కోలుగొట్టేస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేస్తున్న వ్యాఖ్యలు. అంటే ఏంటంటే ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ జరుగుతోంది. అమెరికా అండ చూసుకుని, చైనా అండ చూసుకుని మన భారతదేశాన్ని మీదగా అటాక్ చేయడానికి. ఇది త్వరలోనే, నాట్ లేటర్ దెన్ 2 to 3 months ముందర అనుకున్నాం. ఇప్పుడు వానలు మొదలైనవి కాబట్టి ఈ సంవత్సరం డ్రాట్ వచ్చే అవకాశం ఉంది అల్నినో. అంటే ఏంటంటే అల్నినోలో సరైనప్పుడు వాటర్ కురవదు, అవసరం లేనప్పుడు వానలు కురుస్తాయి. సో దీనివల్ల మనం ఇందస్ వాటర్ వాటర్స్ని కూడా, అంటే ఇందస్ నదిలోను, జీలం నదిలోను, చెనాబ్ నదిలోను, రావి నదిలోను, బియాస్ నదిలోను మనం అకాలంగా వదలాల్సి వస్తుంది. దీనివల్ల మన శత్రు చర్య కింద లెక్క పెడతారు, అంతేగాని ప్రకృతి చర్య కింద లెక్క పెట్టరు. సో తప్పనిసరిగా గొడవ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖ్వాజా ఆసిఫ్ ఆయన స్టేట్మెంట్ డిఫెన్స్ మినిస్టర్గా ఇస్తున్నారు, ప్రైవేట్ కెపాసిటీలో ఇవ్వలేదు. అంటే నిజంగానే భారత్కి హెచ్చరిక, మా న్యూక్లియర్ డాక్టరీన్ ప్రకారం మీ మీద అవసరం వస్తే న్యూక్లియర్ బాంబులు వేస్తాము, ఇది వాళ్ళ హెచ్చరిక. చెప్పండి. అయితే రావు గారు, మీరు అన్నట్టుగానే వాళ్ళు పాకిస్తాన్ సిద్ధం అవుతోంది. లాస్ట్ 1 yearలో
కొన్ని ఆయుధాలను కూడా సమకూర్చుకున్నారు. ఇప్పటికీ ప్రొక్యూర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చైనా నుంచి. అమెరికా కూడా కొంత ఫండింగ్ ఇచ్చింది. F-35 మెయింటెనెన్స్ కోసం అనుకుంటాను. తర్వాత ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అని చెప్పి ఒక 5, 6 లాస్ట్ 1 ఇయర్‌లోనే స్పేస్‌లోకి పంపించారు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం అటువైపు నుంచి ప్రిపరేషన్. సరే, మనం కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ ఒక 12 న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని యాక్టివ్‌లీ డిప్లాయిడ్ మోడ్‌లో కూడా పెట్టడం జరిగింది. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అని చెప్తున్నారు మీలాంటి ఎక్స్‌పర్ట్స్. అది దీని గురించి ఓకే. కౌంటర్ చేయడానికి, ఎందుకంటే సయాల్కోట్లో వాళ్ళు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ దాదాపు సంవత్సరం నుంచి మోహరించి పెట్టారు. దానికి విమానాలు అక్కర్లేదు, ఎందుకంటే విమానాల్లో అయితే మనం కూల్చేస్తాం. కానీ ఆర్టిలరీ షెల్ని, ప్రయోగించబడిన ఆర్టిలరీ షెల్ని కూల్చడం చాలా కష్టపడాల్సి వస్తుంది. అంత ప్రిసైజ్ జామెట్రీ ప్రస్తుతానికి మనకి లేదని అనుకోవాలి. కొంతవరకు ఉంది, కానీ మధ్యలో ఒక 1 టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ మన ఇండియాలో ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చెప్పండి. అలాగే మన హోంమంత్రి అమిత్ షా కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈసారి గనక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే సరిహద్దులు మీరు చరిత్రలో కలిసిపోతారు చూసుకోండి. పాకిస్తాన్ బోర్డర్ షేపులు మారిపోతే పాకిస్తాన్ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది అనేటువంటి ఒక చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పాజ్ మాత్రమే ఇచ్చాము, ఇది ఆగిపోలేదని చెప్పి కూడా ఇప్పటికే రిపీటెడ్గా మనం చెబుతూ వస్తున్నాం. సో ఎలా ఉండబోతుందండి ఈసారి వాళ్ళు సాహసం ఒకటి చేస్తే కనుక? ముఖ్యమైన విషయం మనం గమనించాలండి రాజు గారు, ఏంటంటే లాస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశ్మీర్ గురించి మాట్లాడడం కేవలం యునైటెడ్ నేషన్స్ లో తప్పించి కాశ్మీర్ గురించి మాట్లాడడం దాదాపు పాకిస్తాన్ మానేసింది. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉద్రిక్తుల వలన చాలా కష్టాలు పడుతున్నారు. మనం ఏమీ చేయక్కలేదు. పాకిస్తాన్ ఇంప్లోజన్ మోడ్లో ఉంది. న్యూట్రాన్ బాంబు వాళ్ళే పేల్చుకునే మోడ్లో ఉన్నారు. బలూచిస్తాన్ వేర్పాటు ఆల్రెడీ వాళ్ళు లండన్లో ఉన్న వాళ్ళ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తుంది. అలాగే టీటీపీ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ప్రెషర్ తీసుకొస్తుంది. అపోజిషన్ పార్టీ లీడర్ ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండి ఆయన అపోజిషన్ నడిపిస్తున్నారు. ఇటు పిఓకేలో వాళ్ళకి తీవ్రమైన అపోజిషన్ దొరుకుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి యుద్ధం జరుగుతుంది. ఇటు ఐఎస్కేపీని వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ వాడుకోవాలని చూసినా కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఐఎస్కేపీని నొక్కివేయడం జరుగుతుంది. వాళ్ళు సక్సెస్ఫుల్గా డ్రోన్స్ తోటి ప్రిసైజ్ టార్గెటింగ్ చేసి ఐఎస్ క్యాంపుల్ని చాలా వరకు పాకిస్తాన్లో డిస్ట్రాయ్ చేయగలిగారు లాస్ట్ 2 వీక్స్లో. ఇది ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి. కానీ మన జాగ్రత్తల్లో ఉండాలి, ఎందుకంటే పాకిస్తాన్ ఒక ముల్లా దేశం, వాళ్ళ చీఫే ఒక ముల్లా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి పిచ్చి చాలా విపరీతంగా ఉంటుంది. తర్వాత మొండితనం కూడా, మొండి ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏదైనా చేయడానికి తెగింపు. తర్వాత నిండా మునిగిన వాటికి చలేంటి అన్నట్టు ఎలాగా ఇంప్లోజన్ వస్తుంది. సో న్యూక్లియర్ బాంబు వాడితే నాకేం పోయింది, నా దగ్గర హ్యాంగర్ క్లాస్ సబ్మెరీన్ కూడా వచ్చేసింది, నేను బే ఆఫ్ బెంగాల్లో దాన్ని ఆల్రెడీ పెట్టాను, ఇండియాకున్న ఈస్టర్న్ ఫ్లీట్ కదలకుండా చేసేసాను. ఇవన్నీ చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా కనిపిస్తున్నారు. మనం కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి. చెప్పండి. ఈ బంగాళాఖాతంలో సబ్మెరీన్, చైనా ఇచ్చిన సబ్మెరీన్ ఇప్పటికీ మోహరించారా, దించారా జలాల్లోకి? అది ప్రిసైజ్ లొకేషన్ గురించి ఏమీ మీడియాలో రాలేదని. కాకపోతే మనం అనుకునేది ఏంటంటే మనకున్న P-18 ఎయిర్ క్రాఫ్ట్, అంటే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు 18 గంటలు గాల్లో ఉండగలదు. అది మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ముందర కరాచీ వచ్చినప్పుడు దాని సిగ్నేచర్ గురించి, అంటే ప్రతి సబ్మెరీన్ కూడా ఒక పర్టికులర్ సౌండ్ వస్తుంది. అంటే దాని ఇంజిన్ పనిచేసే విధానం, దానికి మెచ్యూరిటీ లెవెల్ బట్టి ఒక పర్టికులర్ సిగ్నేచర్ తయారవుతుంది. ఆ సిగ్నేచర్ మనం ఆల్రెడీ అప్టైన్ చేసి ఉంటాం. సో దానివల్ల మనం మానిటర్ చేస్తున్నామని మనం అనుకోవాలి. కానీ దానికి ఒక కెపాసిటీ ఉంది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వల్ల దాదాపు ఒక నెల రోజుల వరకు దాదాపు 700 to 800 మీటర్స్ నీటిలో కిందకి వెళ్ళిపోయి దాక్కుని ఉండగలిగే కెపాసిటీ ఉంది దానికి. ఓకే రావు గారు, మొత్తానికైతే పాకిస్తాన్ భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. వెనకాల ఉన్నటువంటి చైనా కటౌట్ చూసుకొని, వెనకాల ఉన్నటువంటి అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతోంది. చూద్దాం మరి ఈసారి గనక
పాకిస్తాన్ గతంలో చేసినట్టుగా పెహల్గాం తరహా దాడులు చేసిన దుస్సాహసం బోర్డర్ దాటితే ఈసారి డెఫినెట్గా నేను అనుకోవడం గట్టిగానే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్ బోర్డర్స్ మారతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళు అంతవరకు వెళ్తారు. పాకిస్తాన్ మొదలుపెట్టిన దాన్ని బట్టి మన రియాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. నువ్వా నేనా అన్నట్టయితే పరిస్థితి కనబడుతోంది. బోర్డర్లో కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. మరి మొత్తానికి యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అటువైపు నుంచి కవ్వింపు చర్యలు, పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఎక్కడ బెదిరిస్తే ఇక్కడ మేమేం బెదిరిపోయేది లేదు. ఈసారి టచ్ చేసి చూడండి మా సత్తా ఏంటో ఇదివరకే ఆపరేషన్ సింధూర్లో చూపించాం. రాబోయే రోజుల్లో ఈసారి పాకిస్తాన్ మ్యాపే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామనేంత ఘాటుగా భారత్ కూడా సమాధానం ఇస్తోంది. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.